నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ తెలుగు. తెలంగాణ రాష్ట్రంలో దాదాపు కొన్ని నెలలుగా జరుగుతున్న ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇష్యూకి సంబంధించి నిన్న కేసీఆర్ కి నోటీసులు ఇవ్వడం జరిగింది. దీని మీద కొంతమంది బీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కొంత కేసీఆర్ చేసింది అద్భుతమే కదా, ఎందుకు దీనికి నోటీసులు అనే దాని మీద కొంతమంది మాట్లాడతారు. ఇలాగే ఒక పక్కన సెంట్రల్ గవర్నమెంట్ మావోయిస్టులు లేకుండా చేయాలని ఒక నివేదిక పాస్ చేయడం జరిగింది. కొంతమంది మావోయిస్టులను అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో కొంతమందిని షూట్ అండ్ సైట్ ఆర్డర్స్ కూడా ఉండడం జరిగింది. సంబాల శాంబశివరావు అనే వ్యక్తిని కూడా చంపడం జరిగింది. సో దీని గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మా ప్రస్తుతం మనతో పాటు ప్రొఫెసర్ గాలి వినోద్ సార్. నమస్తే సార్. సార్, చాలా రోజుల తర్వాత కలిసాము. సో ప్రధానంగా ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి మనం మాట్లాడుతుంటే, కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ప్రధానంగా గోదావరి జిల్లాలో కింది స్థాయి రైతులకు వెళ్ళాలనేది ప్రధాన ఎజెండా. మీరు ఏం చెప్తారు సార్ కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి? కాళేశ్వరం ప్రాజెక్ట్ లో జరిగిన అవినీతి 10% ఉంటే ప్రచారం 90% చెప్పారు. దానికి అవినీతి జరగలేదు అనట్లేదు, జరిగి ఉండొచ్చు కాబట్టి కాళేశ్వరం తెలుస్తుంది. కానీ ఇప్పుడు 1,00,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ అయితే 1,00,000 కోట్ల అవినీతి జరుగుతుందా? ఇప్పుడు ప్రాజెక్ట్ మీద పెట్టింది 1,00,000 కోట్లు ఉన్నాయి, 9,000 కోట్లే ఉంది. మరి 1,00,000 కోట్ల అవినీతి జరుగుతుంది. ప్రాజెక్ట్ వాల్యూనే ఎస్టిమేషన్ 98,000 crores. 1,00,000 కోట్లకు అవినీతి జరిగిందని చెప్పి ప్రచారం చేస్తారు. కానీ అంటే బేసిక్ గా 81,000 కోట్లు అనేది ఫస్ట్ మనకి అనౌన్స్ చేసిన బడ్జెట్. తర్వాత 1,47,000 కోట్లు అవ్వడం అనేది ప్రధానంగా అక్కడ అనుమానం వ్యక్తం చేస్తాము. 1,40,000 కోట్లు అనే దాంట్లో నిజం లేదు. యాక్చువల్గా అక్కడ ఇప్పటిదాకా అన్ని లెక్కల ప్రకారంగా మనకు 98,000 కోట్లు, 1,00,000 కోట్ల లోపే ఉంది. 1,00,000 కోట్ల లోపే ఉంది. సో ఈ 1,00,000 కోట్ల లోపు 1,00,000 అవినీతి జరుగుతుంది. మరి అట్లా అంటే అక్కడ ఏం కనపడదు కదా, అంత అవినీతి జరగదు కదా, అక్కడ ఏముండదు కదా. కానీ అక్కడ జరిగింది ఏంటి, ఒక పిల్లర్ కూలిపోయింది. ఒక పిల్లర్ కూడా అది కూడా నాణ్యత లేకపోవడం వల్ల అది కూలింది. సో ఆ ఒక్క అంటే అంత పెద్ద ప్రాజెక్ట్ అది, 150 పిల్లర్లు, అంత పెద్ద ఇంజనీరింగ్ టెక్నాలజీ. సో ఒక పిల్లర్ 150 పిల్లర్లలో ఒక పిల్లర్ కూలిపోయిన మాత్రం మొత్తం టోటల్ అవినీతి అనమాట. అట్లాంటి రాజశేఖర రెడ్డి అసలు జలయజ్ఞం పేరు మీద ఒక తట్ట కూడా తీయకుండా కొన్ని 25,000 35,000 కోట్ల రూపాయలు పనిచేసేది. అంటే అసలు స్టార్టే కాకుండా అడ్వాన్స్ల కింద ప్రాజెక్టులు స్టార్టే చేయకుండా ఆయన అడ్వాన్స్లు ఇచ్చేసి తన కమ్యూనిటీకి. మరి అంత దుర్మార్గం అయితే జరగలేదు కదా. ఇక్కడ జరిగింది ఏంది, అక్కడ ఆయన కేసీఆర్ గారు ఒక్కరే డిజైన్ చేసి ఆయన తెలుగుతో చేసిందంటే మరి క్యాబినెట్ లో అప్రూవల్ అయిన ఆర్డర్స్ అని ఉన్నాయి కదా, సబ్ కమిటీలు ఉన్నాయి కదా. ఈ సబ్ కమిటీలు అందరూ బాధ్యులేగా, క్యాబినెట్ అంతా బాధ్యులే కదా. ఒక కేసీఆర్ అంతా బాధ్యులవుతారు. ఒకవేళ అవినీతి జరుగుతాయి అప్పుడైతే బాధ్యులు, మీరే బాధ్యులవుతారు. ఎవరైతే కన్స్ట్రక్షన్ చేసిన కంపెనీ బాధ్యులవుతారు, క్యాబినెట్ మినిస్టర్లు బాధ్యులవుతారు. అందరూ బాధ్యులు కాదు, ఒక్క కేసీఆర్ టార్గెట్ చేయడం. మీ అంచనా ప్రకారం ఇందులో జరుగుండొచ్చు అంటారా అవినీతి? మీ అంచనా ప్రకారం ఏ ప్రాజెక్ట్ అయినా జరిగింది. అది రాజశేఖర్ చేసిందా, అది చంద్రబాబు చేసిందా, అది కేసీఆర్ చేసిందా, ప్రతి ఒక్కరి నాయకుల దగ్గర ఈవెన్ రేవంత్ రెడ్డి కూడా పరిపాలనలో జరిగేది పాలక సమాజంలో అవినీతి అనేది చేయకపోవచ్చు, కానీ అవినీతి కింద స్థాయిలో జరిగింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కూడా జరిగింది, జరుగుతుంది. ఇప్పుడు పర్సెంటేజ్ లెక్కలు తీర్పునే ఉన్నాయి. అక్కడ సర్పంచ్లే చెప్తున్నారు మా బిల్లులు అక్కడ ఇంత కావాలి పర్సెంటేజ్, కాంట్రాక్టర్లే ఓపెన్ గా చెప్తున్నారు మాకు ఇంత బిల్లు ఇంత పర్సెంటేజ్ అడుగుతున్నారు. అంటే అర్థమే, మంత్రులు మామూలుగా అడుగుతున్నారు, వీళ్ళు ఇంత అడుగుతున్నారు. ఓపెన్ గా సోషల్ మీడియాలో వస్తున్నాయి కదా. మరి అదంతా ఏంటంటే కాంట్రాక్ట్ అసోసియేషన్ ఆ విషయంలో చెప్పింది కదా, ఇంత దుర్మార్గంగా 30% అడుగుతున్నారు. అంటే బేసిక్ మొన్న రేవంత్ రెడ్డి కూడా స్టేజ్ మీద మాట్లాడలేదు ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి. అసలు కనీసం ప్లానింగ్ కానీ డిజైన్ కానీ అసలు ఇంజనీర్ల ఇన్వాల్వ్మెంట్ లేకుండా మొత్తం కేసీఆర్ ఒక్కడే నడిపించాడు కాళేశ్వరం ప్రాజెక్ట్ మొత్తం కూడా. ఆయన ఎక్కడ చెప్తే అక్కడ పిల్లర్ పడేటట్టు లేకపోతే అక్కడ మోటార్లు పడేటట్టు ఈయనే ప్లానింగ్ చేయడం జరిగింది, అందుకే అది కూలిపోవడం జరిగింది అని మాట్లాడారు. ఇప్పుడు ఒకటండి, ముఖ్యమంత్రి ఇప్పుడు చాలా పథకాలు 17 నెలల్లో 17 పథకాలు పెట్టిపోతాయి. గతంలో వచ్చిన 6 హామీలు కాకుండా
అలాగే 406 గ్యారెంటీలు కాకుండా 400 హామీలు కాకుండా 17 పథకాలు కొత్త పథకాలు పెట్టారు. అంటే నువ్వు కొత్త పథకాలు పెడితే ఏదైనా చిన్న లోటుపాటు జరిగితే ఎవరు బాధ లేదు? కేవలం ముఖ్యమంత్రి ఒక్కడే బాధ లేదు కాదు కదా. అది అమలు చేయడానికి చేసిన దాంట్లో అమలు చేసిన దాంట్లో పాలసీలు మీటింగ్లు కొన్ని చిన్న చిన్న మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి. జరుగుతున్న క్రమంలో చాలా మిస్టేక్స్ ఉంటాయి. అందులో ఇది కూడా అట్లనే జరిగింది. ఇప్పుడు ఒక కేసీఆర్ డిజైన్ చెప్పొచ్చు, డిజైన్ ఇట్లా ఉండాలి ఇట్లా ఉండాలని చెప్పొచ్చు. బట్ పోయి ఆయనే ఆభివృద్ధి ఆయనే సున్నం కలిపి ఆయనే అది కూడా చేయగా ఎవరు చేస్తారు? ఇంజనీర్స్ ఇంత కలపాలి, ఇంత చేయాలి చేసేది ఇంజనీర్స్. ఒక పిల్లలు కూలిపోయిందంటే బాధ్యులు ఫస్ట్ ఇంజనీర్ అవుతారు. కేసీఆర్ ఒక డిజైన్ చెప్పొచ్చు కదా, ఈ డిజైన్ ఇట్లా ఉండదు, ఈ రూపకల్పన ఇది అని చెప్పొచ్చు కదా. కానీ ఆ నాణ్యత విషయంలో కేసీఆర్ నాణ్యత విషయం చూడాల్సిన నిపుణులు కదా, అప్పుడు ఇంజనీర్లు కదా బాధ్యులు. మరి ఇంజనీర్లను బ్లేమ్ చేయకుండా నిపుణులు ఎవరిని మాట్లాడకుండా కేసీఆర్ ఒక్కడే మొత్తం ఆయనే స్టార్టింగ్ నుండి ఎండింగ్ దాకా మొత్తం కాపీ వేస్తే కూడా ఆయనే, ఇంజనీర్ కూడా ఆయనే, డబ్బులు ఆయన ఇచ్చిండు, ఆయన తీసుకున్నాడు, చెక్కులు ఆయన ఒక్కడే రాసిండు. ఇది 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 ఎవరైనా నమ్ముతారా? ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక డిపిఆర్ ఉంటుంది, సిస్టమ్ ఉంటుంది, కమిటీలు ఉంటాయి, ఎక్స్పర్ట్స్ ఉంటారు, దానికి విదేశీ టెక్నాలజీ ఉంటుంది, స్వదేశీ టెక్నాలజీ ఉంటుంది, అనేక రకాలుగా ఉంటాయి. మెగా కంపెనీ ఒకటి ఉంది. ఈ కంపెనీస్ అన్ని కూడా ఊరికే కేసీఆర్ చెప్పకుండా టపాటప్ ఇది అదా బొమ్మ ఏదన్నా తయారీ చిన్నపాటి బొమ్మ తయారీ ఇంత డిజైన్ చేయాలి. పెద్ద బిగ్ ప్రాజెక్ట్ అది. ఆ బిగ్ ప్రాజెక్ట్ లో చిన్న లోటుపాట్లు జరుగుతాయి, అవినీతి జరుగుతుంది, జరగలేదు అవినీతి చిన్న కేసీఆర్ కూడా నేను చెప్పండి అవినీతి జరుగుతుంది. కమిషన్ తేల్చమంటున్నాం కదా, వేసింది దానికోసం కదా. అవినీతి ఏం జరిగిందో తేల్చు, తప్పేం లేదు. రేపు కేసీఆర్ అవినీతి జరిగితే రికవరీ చేయి, జైలు పంపు, తప్పేం లేదు. కానీ ఊరికే బదనాం చేసి ఊరికే బ్లాక్మెయిల్ చేసి వాళ్ళకెళ్ళి కమిషన్ పేర్ల మీద హైడ్రా పేరు మీద ఇవాళ ఎంతమంది వసూలు చేసిన దాన్ని ఇప్పుడు కేటీఆర్ స్వయంగా ప్రత్యక్షంగా ఆరోపిస్తున్నారు. సో కాబట్టి ఇవాళ నేను ఏమంటున్నానంటే ఏదన్నా ఉంటే నువ్వు ఒక కమిషన్ ఇచ్చినావు, ఆ కమిషన్ ఇవాళ టైం ఇచ్చింది, ఆయన కూడా ఈయన కూడా పోయి చట్టబద్ధంగానే వెళ్ళాలి. ఏదైనా వెళ్ళకపోతే ఆయన అడ్వకేట్ పంపాలి, రిటర్న్ స్టేట్మెంట్ ఇది జరిగింది, ఇది పంపించచ్చు, అడ్వకేట్ రిటర్న్ స్టేట్మెంట్ ద్వారా పంపించచ్చు. ఆయనే పోవాలని ఏం లేదా, కమిషన్ ముందర ఆయన చెప్పాల్సిన విషయాలు ఈయన ద్వారా పంపిస్తాడు, అడ్వకేట్ ద్వారా. అడ్వకేట్ రిటర్న్ స్టేట్మెంట్ ఇస్తాడు, ఆ రిటర్న్ స్టేట్మెంట్ ఎవిడెన్స్ అవుతుంది. నీకు కావాల్సింది ఏంటి? ఎవిడెన్స్ కలెక్ట్ చేయాల్సింది ఎవిడెన్స్ రిటర్న్ స్టేట్మెంట్ ఉంటుంది కదా. కరెక్ట్. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిన ఒకదానికైతే కనీసం పేదలకు ఉపయోగపడలేదు అనేది ఇప్పుడున్న ప్రభుత్వం మాట్లాడుతున్నారు. మాట ఏది ఇప్పటి వరకు రాజశేఖర రెడ్డి మొత్తం చేసిన కావాలని పేదలకు మొత్తం అసలు ఆ పేదల భూములు ఉన్నాయా? కఠిన కాలువలు పేదల భూములు ఏమి ఉన్నాయి? ధనవంతుల భూములే ఉన్నాయి, భూస్వాముల భూములు ఉన్నాయి, రెడ్ల భూములు, కంపుల భూములు, వెలమల భూములు ఉన్నాయి. పేదల భూములు ఎక్కడున్నాయి? విచిత్రంగా పేదల భూములకు 1.5 ఎకర్ నుండి 5 ఎకరాల వరకు ఉన్న బీసీలే ఉన్నారు ఎక్కువ మంది, అంతకంటే ఎక్కువ లేదు. వాళ్ళంతా కూడా చెరువు కింద సరిపోతుంది, వాళ్ళు వ్యవసాయం చేసుకోవడానికి చెరువు కింద సరిపోతుంది. ఇప్పుడు ఇంత పెద్ద కాలం కావాల్సింది ఎవరికి? 100 ఎకరాలు కావాలి, 20 ఎకరాలు, 30 ఎకరాలు, 50 ఎకరాలు, 100 ఎకరాలు కావాలి కావాలి. సో అందులో చిన్న చిన్న రైతులు కొంతమంది ఇప్పుడు ఏదో 5% ఉండొచ్చు, 10% ఉంది, 90% భూముల దగ్గర ఉంటాయి. ఇంకేం దాని పిల్లల గురించి ఏం చర్చ ఉంటారు? వాళ్ళ ధరలే వచ్చినా ఇంకేది వచ్చినా ఎవరు పోతున్నాయి పైసలు భూముల పేర్ల మీద అంటే వాళ్ళకే కదా. సో కాబట్టి రకంగా కాలువల పేర్ల మీద కాంట్రాక్ట్ వాళ్ళకే పోయినాయి, భూములకి నీళ్ళ పేరు మీద వాళ్ళకే పోయినాయి, అక్కడ పథకాల పేరు మీద కూడా వాళ్ళకి పోయినాయి. ఇవాళ బీసీ పేరుకు మాత్రం బీసీ వేసి పేదలకు ఆయన అనుభవిస్తుంది కదా అక్కడ వీలేదు. కాబట్టి ఇవాళ మనకు వ్యవసాయ కూలీలకు ఇచ్చింది ఏం లేదు ఇప్పుడు ఇంతవరకు. వ్యవసాయ కూలీలకు ఇస్తే పేదలో పోయినట్టు లెక్క. తర్వాత ఇంకోటి కౌలుదారులకు ఇచ్చింది ఏం లేదు ఇప్పటిదాకా లెక్కల ప్రకారం చేసింది. ఇక్కడ పేదలు ఎక్కడ లబ్ధి పొందినట్టు ఎవరో 60 ఎకరాల నుండి 5 ఎకరాల వరకు కొంతమందికి 2% 5% వరకు పోయిందంట. అంతకంటే లబ్ధి చేకూర్చిందంతా ధనవంతులకు, భూస్వాములకు, అప్పర్ క్యాస్ట్ కి ద్వారా ఈ జలయజ్ఞం ద్వారా ఈ ధనయజ్ఞాన్ని పంచేదారు. అంతేగాని పేదలకు పెద్ద పోయింది. సరే, ఇప్పుడు 20% కమిషన్ గురించి మీరు కూడా అంటున్నారు.
అంటే అక్కడ కేటీఆర్ కాంట్రాక్టర్లే నేను సోషల్ మీడియాలో కూడా చూసిన అది నేను అంటున్నా కదా. అదే అంటే నేను ఇప్పుడు మన మాటలు వచ్చింది కదా నేను మాట్లాడిన ఈ 20% కమిషనర్ మీరు యాక్సెప్ట్ చేస్తారు సార్, ఎందుకంటే తీసుకుంటుంది గవర్నమెంట్ అంత బహిరంగంగా చెప్పినప్పుడు కూడా ఎవరు అట్లా కాదు. నువ్వు ఆయన మీద కరప్షన్ చేస్తున్నాడు అని చెప్పినప్పుడు మన నీ మీద కూడా ఆరోపణలు వస్తాయి, నీ గవర్నమెంట్ మీద, నీ మంత్రుల మీద. మన ఎదుటి వాళ్ళని ఏదైతే చూపెట్టినప్పుడు ఇంకా మిగతా 4-5 ఏళ్ళు ఉంటాయి కదా, మన 5 ఏళ్ళు మన వైపు కూడా చూపెడుతుంది కదా. మరి నీ ప్రభుత్వంలోనే చక్కగా లేదు, ఆయా ప్రభుత్వాన్ని గత ప్రభుత్వాన్ని రోజు కొద్దిస్తమని తిడతారు. అదే మరి నువ్వు చక్కగా ఉండి, నువ్వు నీ ప్రభుత్వం చక్కగా ఉండి, మంత్రివర్గం చక్కగా ఉండి, రూపాయి తీసుకోకుండా ఉండి ఎదుటి వాళ్ళని తిడితే అంటే ఒక అర్థం ఉంటుంది. అదే నేను అనేది ఏంటంటే ఫస్ట్ మనం చక్కగా ఉంటే ఎదుటి వాళ్ళు